మనం నమస్తే. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాం. ఏదైతే సిట్ ఇచ్చినటువంటి నోటీసుల పైన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున భయపడుతుంది. మేము ఏది సిట్ ఏస్తే మరి ఎందుకు భయపడుతున్నానంటే కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా విరుచుకుపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బాలరాజ్ యాదవ్ ఉన్నారు నాతో పాటు. అన్న ఏం చెప్తారు? ఎందుకు భయపడుతున్నారు నోటీసులు ఇస్తే? ఎవరు భయపడుతున్నారు? భయం కాంగ్రెస్‌కు ఉంది. భయం రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి దావోస్ పర్యటన పోయిండు. ఉండాల్సింది కదా! ఇయాల హరీష్ రావు గారు నికార్సైన నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, ప్రజల మద్దతుతోటి 7 సార్లు గెలిచినటువంటి నాయకుడు. 2 సార్లు మంత్రిగా పనిచేసినాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినారు. ఎప్పుడైనా మెజార్టీ పెరుగుతుంది తప్ప మెజార్టీ తరగలేదు కదా హరీష్ రావు గారికి. ప్రజలతోటి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు చూస్తే మీరు భయపడుతున్నారు. హరీష్ రావు గారు వేసే క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక మీరు పారిపోతున్నారు. ఒకవైపు గోదావరి జలాలు అప్పనంగా దోసుకపోతున్నారని హరీష్ రావు గారు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం సమాధానం చెప్పదు. అదేవిధంగా కృష్ణా జలాల్లో తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరుగుతుంది, పాలమూరు రంగారెడ్డిని పండబెట్టిర్రు, శ్రీశైలం ద్వారా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు తీసుకొని తెలంగాణ రైతాన్ని బాగుపడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, దాని ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుద్ది, మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, టెండర్లు ఎందుకు రద్దు చేస్తారని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పదు. ఇల్టు పాలసీ పేరుతోటి 1000 ఎకరాల భూముల్ని అప్పన్నంగా కాజేస్తున్నారు. హరీష్ రావు గారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోతుంది ఈ ప్రభుత్వం. మాకు కాదు భయం, మీ హరీష్ రావు గారు వేస్తున్న ప్రశ్నలకు, హరీష్ రావు గారు సంధిస్తున్న క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రధానంగా ఇప్పుడు సిట్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నోటీస్ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఎలక్షన్లు వచ్చినాయి కదా, సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చేసింది. 4000 గ్రామ పంచాయతీలు గెలిచినాం. సామదాన భేద దండోపాయం ఉపయోగించిన అంటే మా అభ్యర్థులను తమ అభ్యర్థులుగా ప్రకటించుకొని మా అభ్యర్థులను భయపెట్టి ప్రలోభపెట్టి అనే కూడా 4000 సర్పంచులు గెలిచినారు. రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎక్కడ మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం, హరీష్ రావు గారిని ప్రచారం చేయకుండా ఉంచడం కోసం, కార్యకర్తల్ని డిమోరల్ చేయడం కోసం జరిగే ప్రయత్నమే తప్ప 100% ఇది సిట్టు విచారణ కాదు. హరీష్ రావు గారు ఏదైతే ముఖ్యంగా ఎలిగేషన్ చేస్తుండో, నైనీ బ్లాక్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవన్నీ నిజంగా మరి జరుగుతున్నాయా? 100% కదా. ఇలా నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినారు. నైనీ కోల్ బ్లాక్లో టెండర్లలో కుంభకోణం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి బామ్మర్ది సుజయ్ రెడ్డి గారికి టెండర్లు అప్పగించినారు. ఈ టెండర్లపైన విచారణ చేయాలని చెప్పేసి హరీష్ రావు గారు ప్రశ్నించినారు. ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి, మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు వచ్చి సమాధానం చెప్పాలి. జరుగుతుంది ఏంది, జరిగింది ఏంది, జరగాల్సింది ఏంది చెప్పాల్సింది ఎవరు? వాళ్ళు కదా. మరి క్వశ్చన్ చేసిన ఆయన మీదనే విచారణ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదెక్కడ అన్యాయము? 100% 25 సంవత్సరాల కాంట్రాక్ట్ అది. 1000 కోట్ల రూపాయలు టెండర్లో గోల్మాలైన మాట వాస్తవం. దానిపైన విచారణ చేయమని చెప్పి అడిగినారు. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా మైనింగ్ శాఖకు వస్తారు. ఇలా సింగరేణి బొగ్గు బ్లాక్లలో 49% వాటా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. దీనిపైన కిషన్ రెడ్డి గారు స్పందించాలని చెప్పేసి అన్నాం. సిబిఐకి అప్పగించాలని చెప్పేసి మాట్లాడినాం. విచారణ చేయాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు డిమాండ్ చేసినారు. హరీష్ రావు గారు చేసిన డిమాండ్కు పారిపోయినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు, హరీష్ రావు గారు అయ్యో మా మీద ఆరోపణ చేస్తాడా, మా బామ్మార్ది సుజయ్ రెడ్డి మీద ఆరోపణ చేస్తాడా, కాబట్టి హరీష్ రావు గారు ఏం చేయాలి? ఇబ్బంది పెట్టాలి. హరీష్ రావు గారిని ఏం చేయాలి? మానసికంగా వేధించాలి. సిట్టు పేరుతోటి లేని విచారణ పేరుతోటి లేని ఆరోపణల పేరుతోటి ఇవాళ ఇబ్బంది పెట్టాలి. ఇవాళ ఏందండి చేయని తప్పుకు ఆయన ఏం చేసి, ఆయన హోంశాఖ మంత్రినా? నేను అంటున్నాను ఇవాళ హరీష్ రావు గారికి ఏం సంబంధం ఫోన్ ట్యాపింగ్ తోటి? అధికార యంత్రాంగము అది రొటీన్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారో ఏందనేది మనకు తెలియదు. అది దీని మీద హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, కేటీఆర్ కుటుంబం మీద ఈ విధంగా రోజు ఒక ఆరోపణ చేసుకుంటూ అబద్ధాలు మాట్లాడుకుంటూ వడ్డించిన ఇస్తారు లెక్కన రోజు ఒక వడ్డీ వారించి రోజు అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఇలా కాలం వెళ్ళబుస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. అయ్యా అబద్ధాలు చెప్పుకుంటా ప్రచారం కాదు. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీల మీద నువ్వు ప్రయత్నం చెయ్యి. ముఖ్యంగా కవిత ఆరోపిస్తుంది హరీష్ రావు అలాగే సంతోష్ రావు ఇద్దరు కలిసి దీంట్లో మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సంబంధాలు ఉన్నాయి, సో అవి బయట పెట్టాలి, నా భర్త యొక్క ఫోన్ ట్యాప్ చేశారని కూడా ఆరోపిస్తుంది కదా. నేను ఏమంటున్నంటే మన ప్రత్యర్థి మన మీద మని చెప్తారా? ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారో కవితక్క గారు ఇందులో ఉన్నప్పుడు ఏమని చెప్పింది?
ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పార్టీ యంత్రాంగం అంతా నా కోసం పనిచేసింది. వాళ్ళు నికార్సన నాయకులను చెప్పలేదా? కాబట్టి కవిత గారి స్టేట్మెంటే ఆధారం కాదు కదా. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోరు మీరు. అంటే కుటుంబ సభ్యుల మధ్యన గీతలు గీయడం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడం, కుటుంబ సభ్యుల్ని విడదీయడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అంతే కదా. ఇప్పుడు షర్మిలను తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కలుపుకోలేరా? చెప్పి అవునా కదా. షర్మిలను ఎలా కలుపుకున్నారు? కాంగ్రెస్ పార్టీ కలపలేరా? కాబట్టి వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేయనియండి, మేము చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. డెఫినెట్గా చట్టానికి అధికారులకు సహకరిస్తాం. కానీ మీరు చేస్తున్న ఈ ఆరోపణలు అనేవి మాత్రం పచ్చి అబద్ధాలనే మాట వాస్తవాన్ని ప్రజలకు చెప్తాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు సభలో, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మొత్తం దిమ్మెలన్నీ కూడా పలగొట్టాలని చెప్పేసి కామెంట్ చేసింది. ఎట్లా చూస్తుంది దాన్ని? నేను ఏమంటానంటే, ఇప్పుడు ఆయన పెయింటర్ పని చేసిండు, మరి వేసిన దిమ్మెలను ఉలగొట్టి మళ్ళీ కొత్తగా కడితే పెయింట్ వేస్తాడు ఏమన్నా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఏం మాట్లాడుతున్నావు? ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంది గులాబీ జెండా దిమ్మెలు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంది కాబట్టి గులాబీ జెండా. ఆ గులాబీ జెండా గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజలే దిమ్మెలు కట్టిర్రు. అదెవరో నిర్మించినాయి కాదు, ప్రజలు నిర్మించుకున్న దిమ్మెలు అవి. ప్రజలు నిర్మించుకున్న దిమ్మెలు నువ్వు కూలగొడతంటే నిన్ను ప్రజలు కూలగొడతారు. ప్రజలు నిర్మించుకున్న గులాబీ జెండా దిమ్మెల్ని కూలగొట్టాలని నువ్వు పిలుపునిస్తున్నావు కదా. నీ జెండా దిమ్మెని కూలగొట్టే రోజు, నీ కుర్చీ పీఠాన్ని ఊడబీకే రోజు ప్రజలు దగ్గరలో ఉందని చెప్తున్నాను. ఇవాళ ఎన్టీఆర్ ఆత్మశాంతి కావాలంటే బీఆర్ఎస్ని పాత్ర పెట్టాలంటే ఎన్టీఆర్ ఎప్పుడు చనిపోయాడు రేవంత్ రెడ్డి తెలుసా? 1995లో చనిపోయినాడు. టీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది? 2001లో పుట్టింది. 2001లో పుట్టిన టీఆర్ఎస్కి ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని ఎట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నాను అన్నాడు చంద్రబాబు నాయుడు వీరు గురువు గారు కదా, వారిలో డిఎన్ఏ ఈ డిఎన్ఏ ఒకటే కదా, వారి రక్తం ఈ రక్తం ఒకటే. కాబట్టి అప్పుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ ద్రోహి పార్టీ అనే టీడీపీని ఇక్కడ ఉందని వద్దని, కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ద్రోహి పార్టీ అని చెప్పి కాంగ్రెస్ చర్మగీతం పాడిరు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండు, అరే బాబు నన్ను ఆ రోజు ఇబ్బంది పెట్టిండు కేసీఆర్, నన్ను తెలంగాణలో పోటీ చేయకుండా చేసి తెలంగాణ వ్యతిరేకమైనందుకు ఇవాళ నువ్వు నా శిష్యుగా నువ్వు పోయినావు కాబట్టి నువ్వు కూడా ఇబ్బంది పెట్టు అంటే, చంద్రబాబు నాయుడు ఇవాళ టీఆర్ఎస్ దిమ్మలు ఇక్కడ గొలగొడితే చంద్రబాబు నాయుడు యొక్క ఆత్మ మాత్రం శాంతింపజేస్తుంది. అందుకు మాట్లాడుతున్నాను. నిజంగా అట్లా అంటే ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి చెప్తే వినే అవకాశాలు ఉంటాయి కదా. మరి ఇవాళ నీళ్ళు ఎట్టబోతున్నాయి, ఇవాళ పోను అన్నాడు కదా. నేను ఏమంటున్నానంటే, ఏదైతే ఎక్కడ పోలవరం ఏదైతే దాని మీద నల్లమల్ల సాగర్ బనకచెర్ల ప్రాజెక్టు కడతా ఉన్నారు, అది తెలంగాణ వ్యతిరేకమని మేము మాట్లాడినాం. హరీష్ రావు గారు మాట్లాడినారు, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడినారు. ఆ సమావేశానికి పోవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. పోయిందా లేదా? పోయి ఒప్పుకొని వచ్చిందా లేదా? బయటికి మాత్రం ప్రెస్ మీట్ మేము ఒప్పుకోలేదని చెప్పేసి చెప్పింది కదా. కానీ వాళ్ళ యొక్క మంత్రి ఏం మాట్లాడినాడు, నిమ్మల రామానాయుడు ఏం మాట్లాడినాడు, ఎజెండాలో చర్చించినాం, నల్లమల్ల సాగర్ బనకచెర్ల ప్రాజెక్టు ఎజెండా ఉందని చెప్పిందా లేదా? కాబట్టి పచ్చబాధలు ఎందుకు మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు? అబద్ధాల పుట్టుక మీద నువ్వు పార్టీలో గెలిచినావు కదా, అబద్ధాలను ప్రచారం చేస్తూ పార్టీని గెలిపించుకున్నావు కదా. అబద్ధాలని అమలు చేయలేక, చెప్పినవి అబద్ధాలని చెప్పి నిజాలు చేయలేక చాలా తంటాలు పడుతున్నావు కదా. రేవంత్ రెడ్డి పదే కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్ అబద్ధాలకు అంటున్నాయి. ఎవరు అంబాసిడరో, ఎవరు దగులుబాజో, ఎవరు ఇవాళ తెలంగాణ ప్రజల్ని వంచిస్తూ ఉన్నారో, తెలంగాణ ప్రజల కోసం పోరాడింది ఎవరు, తెలంగాణ ప్రజల సంక్షేమం వైపు మళ్లించింది ఎవరు, తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో భారతదేశం నెంబర్ 1 రాష్ట్రంగా మార్చింది ఎవరు, తెలంగాణను పాడి పంటలలో అభివృద్ధి చేసింది ఎవరు, ఇవన్నీ అంశాలని తలసరి ఆదాయాన్ని పెంచింది ఎవరు, అదేవిధంగా జిఎస్డిపిని పెంచింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కదా. తెలంగాణకు కేసీఆర్ ఏం చేసిండో ప్రజలకు సుపరిచితం, తెలంగాణకు రేవంత్ రెడ్డి ఏం చేసిండో ప్రజల కళ్ళు ముందు నడుస్తూ ఉంది. కాబట్టి ఇక మాట్లాడకు రేవంత్ రెడ్డి గారు, ఇలా తీసుకునే మాటలు మాట్లాడకని తెలియజేస్తా ఉన్నాను.